ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు మనిషి ఆ బ్లాస్ట్ ఎందుకు చేయించినట్టు? నేను చిన్న పేలుడే ప్లాన్ చేశాను మేడం, కానీ అంత పెద్ద పేలుడు ఎందుకు జరిగిందో నాకు కూడా అర్థం కావట్లేదు మేడం. చూడు, నువ్వు చేసిన ఒక చేతగాని పనిని సమర్థించుకోవడానికి చూడకు. ముందుక్కడి నుంచి వెళ్ళిపో. మేడం, కొంచెం డబ్బు సాయం చేయండి మేడం. సాయం చేయమని, డబ్బులు కావాలని ఇంకోసారి ఇలా ఇంటి చుట్టూ తిరిగావో నేనేం చేస్తానో నాకే తెలీదు. పైక్కడి నుంచి. అంటే ఆ రోజు క్వారీలో బ్లాస్ట్ జరగడానికి కారణం నువ్వన్నమాట. మిత్రగారికి అన్ని దెబ్బలు తగలడానికి కారణం నువ్వు. నేను ప్రాణాపాయ స్థితికి వెళ్ళడానికి కారణం నువ్వు, అంతే కదా? అవును, నేనే. అయితే ఇప్పుడేంటి? ఆ ప్రమాదంలో మిత్రగారికి ఏమైనా అయ్యుంటే, మిత్రగారి ప్రాణమే అపాయంలో పడుంటే? నా అదృష్టం బాగుంది కాబట్టి మిత్రకి ఏమీ జరగలేదు. అసలు ఆ బ్లాస్ట్ ఎందుకు చేయించావు మనిషా? నీ మీద అరవింద్ ఆంటీకి ఇంకా అపనమ్మకం కలగడానికి, నీ వల్లే మిత్రకి మాటి మాటికి ప్రమాదాలు జరుగుతున్నాయని అరవింద్ ఆంటీ నమ్మటానికి. అత్తయ్య గారికి నా మీద అనుమానం రావడం కోసం నువ్వింత పని చేయడానికి దిగజారుతావా? అత్తయ్య గారు నన్ను అసహించుకోవడం కోసం ఇంత దారుణమైన పని చేస్తావా? నువ్వు చేసిన దారుణానికి మిత్రగారి ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడేది. నీకది అర్థమవుతుందా? నువ్వు మిత్ర విడిపోవాలి. నీ వల్లే మిత్రకి గండాలు వస్తున్నాయని అందరూ నమ్మాలి. దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత కిందకైనా దిగజారుతాను. ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు? నా ప్రేమని గెలిపించుకోవడం కోసం నేను ఏమైనా చేస్తాను. సిగ్గుపడాల్సిన అవసరం నాకు లేదు. దీన్ని ప్రేమ అనరు, పైత్యం అంటారు. అసలు నీలాంటి వాళ్ళకి ప్రేమించే అర్హత కూడా లేదు. అసలు నువ్వే కాని నాకు అడ్డుగా రాకపోయుంటే నాకు ఇలాంటి పనులు చేసే పరిస్థితి వచ్చేదే కాదు. అంతా నీ వల్లే జరిగింది లక్ష్మి. నువ్వేం చేసినా ఇప్పటి వరకు ఊరుకున్నాను. ఎలాంటి దారుణాలకి పాల్పడినా చూసి చూడనట్టు పోయాను. కానీ ఈ విషయంలో మాత్రం నేనలా ఉండలేను. ఇప్పుడే జరిగిందంతా అందరికీ చెప్పి నీ నిజస్వరూపాన్ని బయట పెడతాను. ఆగు లక్ష్మి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.